హాయ్ హలో డ్యూడ్స్ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. నువ్వు కొన్ని షర్ట్స్ ట్రై చేసినప్పుడు ఇండివిజువల్‌గా చాలా మంచిగా అనిపించుంటాయి. బట్ కాకపోతే నువ్వు వాటిని కొన్ని ప్యాంట్స్‌తో పెయిరప్ చేసినప్పుడు నీ అవుట్‌ఫిట్ అనేది కొంచెం ఆక్వర్డ్‌గా కనిపిస్తుంది. ఇలా ఎందుకు జరుగుతుందంటే నీ క్లాత్స్ అనేవి క్వాలిటీగా లేకపోవడం వల్ల కాదు. నువ్వు పెయిర్ చేసే కలర్ కాంబినేషన్స్ బ్యాడ్‌గా ఉండడం వల్ల నీ అవుట్‌ఫిట్ అనేది ఆక్వర్డ్‌గా కనిపిస్తుంది. సో కాబట్టి ఈరోజు ఈ వీడియోలో నీ స్టైల్‌ని ఇన్‌స్టంట్‌గా కిల్ చేసే వరస్ట్ కలర్ కాంబినేషన్స్ ఏంటి అండ్ నువ్వు అవాయిడ్ చేయాల్సిన కలర్ కాంబినేషన్స్ ఏంటో క్లియర్‌గా డిస్కస్ చేద్దాం. వన్స్ నువ్వు వీటిని అర్థం చేసుకున్నావంటే నీ స్టైల్ అనేది చాలా ఎలివేట్ అవుతుంది అండ్ నీ అవుట్‌ఫిట్ అనేది చాలా షార్ప్‌గా, చాలా క్లీన్‌గా అండ్ ఎక్స్‌పెన్సివ్‌గా కనిపిస్తూ ఉంటాయి. వీడియో ఎక్కడ స్కిప్ చేయొద్దు. వీడియో ఎండ్ వరకు చూడు. సో కాబట్టి ఇంకెందుకు లేట్ చేయడం, వెంటనే వీడియోలోకెళ్ళే ముందు మీలో ఎవరైనా మన ఛానల్‌కి కొత్తగా వచ్చినట్లయితే నేను మీ బ్రో వాస్తవ్. మన ఛానల్‌లో ఫ్యాషన్, లైఫ్ స్టైల్, ఫిట్‌నెస్, గ్రూమింగ్ కంటెంట్ గురించి చాలా క్లియర్‌గా డిస్కస్ చేస్తాం. ఇఫ్ ఇన్ కేస్ నిజంగా నిన్ను నువ్వు సీరియస్‌గా ఇంప్రూవ్ చేసుకున్నావు అనుకుంటే మేక్ ష్యూర్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ విత్ వాస్తవ్ అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ఆన్‌లో పెట్టుకోండి. నేను వీడియో పెట్టగానే మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. సో లెట్స్ గో ఇంటు ద వీడియో. అందులో ఫస్ట్ బ్యాడ్ కాంబినేషన్ వచ్చేసి యూజింగ్ టూ మెనీ బ్రైట్ కలర్స్ ఇన్ వన్ అవుట్ఫిట్ అనమాట. ఇది వన్ ఆఫ్ ద మోస్ట్ బిగ్గెస్ట్ మిస్టేక్ అనమాట. కలర్ కాంబినేషన్స్ పేర్ చేసేటప్పుడు ఏంటంటే లైక్ ఒకే అవుట్ఫిట్లో టూ మెనీ బ్రైట్ కలర్స్ అయితే యూజ్ చేస్తూ ఉంటారు. లైక్ ఎలా అంటే రెడ్ షర్ట్ అండ్ కింద బ్లూ జీన్స్ అండ్ దాని కింద ఎల్లో షూ ఇలా ట్రై చేస్తూ ఉంటారు. సో ఇవేమవుతుంటాయంటే ఎక్కువ బ్రైట్ కలర్స్ అన్ని ఒకే అవుట్ఫిట్లో ట్రై చేయడం వల్ల మీ అవుట్ఫిట్ అనేది కొంచెం ఆక్వర్డ్‌గా కనిపిస్తుంది. ఇవి ఇండివిజువల్‌గా చాలా మంచిగా ఉంటాయి. కాకపోతే నువ్వు వీటిని ఒకే అవుట్ఫిట్‌లో ట్రై చేసావంటే నీ అవుట్ఫిట్ అనేది చాలా ఆక్వర్డ్‌గా ఉంటుంది. సో నువ్వు ఎప్పుడైనా స్టైలిష్ అవుట్ఫిట్స్‌ని అబ్జర్వ్ చేసావంటే అవి చాలా బ్యాలెన్స్ కూడా ఉంటాయి. లైక్ ఎలా అంటే ఒక రెడ్ షర్ట్, దాని కింద బ్లాక్ జీన్స్ అండ్ దాని కింద వైట్ స్నేకర్స్ మంచిగా బ్యాలెన్స్ అవుతూ ఉంటాయి. సో ఇక్కడ మనకు రెడ్ కలర్ అనేది మంచిగా మెయిన్ కలర్‌గా ఉంటుంది అండ్ కింద బ్లాక్ జీన్ అండ్ వైట్ షూ అనేవి న్యూట్రల్స్ అనేవి మన అవుట్ఫిట్‌కి బ్యాలెన్స్ క్రియేట్ చేస్తూ అవుట్ఫిట్ మొత్తాన్ని మంచిగా బ్యాలెన్స్ చేస్తాయి. సో ఇలా అవుట్ఫిట్ అనేది చాలా క్లీన్‌గా, షార్ప్‌గా, మినిమల్‌గా కనిపిస్తుంది. సో ఇలా ట్రై చేయడం వల్ల మీ అవుట్ఫిట్ అనేది చాలా ఎలివేట్ అవుతుంది. సో ఫస్ట్ థింగ్ నువ్వు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే నీ అవుట్ఫిట్‌లో ఎక్కువ బ్రైట్ కలర్స్ యూజ్ చేయకూడదు. ఒక మంచి మెయిన్ కలర్, దానికి సపోర్టింగ్‌గా మంచిగా న్యూట్రల్ కలర్స్ అయితే పేర్ చేయండి. వీటితో నీ అవుట్ఫిట్ అనేది ఎలివేట్ అవుతుంది. సో ఇదనమాట ఫస్ట్ బ్యాడ్ కలర్ కాంబినేషన్ నువ్వు అవాయిడ్ చేయాల్సింది. నా సెకండ్ మిస్టేక్ వచ్చేసి చాలా కామన్ అండ్ చాలామంది చేస్తూ ఉంటారు. బట్ కాకపోతే ఎవరు రియలైజ్ అవ్వరు ఇది చేస్తున్నారనేసి. ఏంటంటే వేరింగ్ బ్లాక్ విత్ లైట్ కలర్స్ అనమాట. లైక్ ఎలా అంటే బ్లాక్ అనేది వన్ ఆఫ్ ద మోస్ట్ పవర్ఫుల్ కలర్ అనమాట ఫ్యాషన్‌లో. సో ఈ బ్లాక్ అనేది అన్నిటికీ ఈజీగా సెట్ అవుతుంది. బట్ కాకపోతే కొన్ని సార్లు ఈ బ్లాక్ కూడా కొన్ని ప్రాబ్లమ్స్‌ని క్రియేట్ చేస్తూ ఉంటుంది. లైక్ ఎలా అంటే ఎక్కువ కాంట్రాస్ట్ క్రియేట్ చేయడం ఇలా చేస్తూ ఉంటుంది. లైక్ బ్లాక్ ప్యాంట్ విత్ వైట్ షర్ట్ చాలా టెక్నికల్‌గా మంచిగా ఉంటుంది. బట్ కాకపోతే నువ్వు ఎప్పుడైతే బ్లాక్ ప్యాంట్ అండ్ బ్రైట్ వైట్ షర్ట్ వేసుకుంటావో నీ బాడీ అనేది 2 పార్ట్స్‌గా డివైడ్ అయ్యేసి నువ్వు చాలా షార్టర్‌గా కనిపించేటట్లు చేస్తాయి. అండ్ కొంచెం కాంట్రాస్ట్ ఎక్కువ అవ్వడం వల్ల నువ్వు కొంచెం ఇమ్మెచ్యూర్‌గా కనిపించేలా చేస్తాయి. అండ్ నీ అవుట్‌ఫిట్‌లో కాంట్రాస్ట్ ఎక్కువ ఉన్నప్పుడు చూడడానికి కూడా చాలా ఆక్వర్డ్‌గా ఉంటుంది. సో కాబట్టి మేక్ ష్యూర్ తప్పకుండా కాంట్రాస్ట్‌ని కూడా అవాయిడ్ చేయండి. లైక్ ఎలా అంటే బ్లాక్ ప్యాంట్ విత్ డార్క్ గ్రీన్ షర్ట్ అండ్ లేకపోతే బ్లాక్ ప్యాంట్ విత్ గ్రే కలర్ షర్ట్ ఇలాంటివి ట్రై చేసినప్పుడు మినిమల్‌గా ఉంటుంది. కాంట్రాస్ట్, లో కాంట్రాస్ట్ మెయింటైన్ చేయొచ్చు. దీంతో నీ అవుట్ఫిట్ అనేది చాలా స్టైలిష్‌గా కనపడుతుంది. సో మేక్ ష్యూర్ తప్పకుండా హై కాంట్రాస్ట్ అవుట్ఫిట్స్ అయితే వేసుకోవద్దు. మీరు ఎప్పుడైతే లో కాంట్రాస్ట్ అవుట్ఫిట్స్ అయితే వేసుకుంటారో మీ లుక్ అనేది క్లీన్‌గా ఉంటుంది, షార్ప్‌గా ఉంటుంది, చాలా మినిమల్‌గా ఉంటుంది. చూడడానికి చాలా స్టైలిష్‌గా కనపడతారు. సో ఇదనమాట సెకండ్ థింగ్ నువ్వు గుర్తుపెట్టుకోవాల్సింది. నా థర్డ్ థింగ్ వచ్చేసి మిక్సింగ్ ర్యాండమ్ కలర్స్ అనమాట. సో చాలామంది ఏం చేస్తుంటారంటే వాళ్ళ అవుట్‌ఫిట్‌లో ర్యాండమ్‌గా కలర్స్ మిక్స్ చేస్తూ ఉంటారు. లైక్ గ్రీన్ షర్ట్ అండ్ బ్రౌన్ ప్యాంట్స్ విత్ పర్పుల్ షూ. సో ఇలా ట్రై చేయడం వల్ల నీ ప్యాంట్ అండ్ నీ షూ ఒకదానికొకటి మ్యాచ్ అవ్వకపోవడంతో నీ అవుట్ఫిట్ అనేది చాలా కన్‌ఫ్యూజింగ్‌గా ఉంటుంది, చాలా ఆక్వర్డ్‌గా ఉంటుంది. సో ఎప్పుడు ఇలా ట్రై చేయొద్దు. నెక్స్ట్ టైం నుంచి ఏం చేస్తారంటే మంచిగా 3 కలర్ రూల్‌ని ఫాలో అవ్వండి. సో మీ అవుట్ఫిట్‌లో 3 కన్నా ఎక్కువ కలర్స్ ఉండకుండా చూసుకోండి. మంచిగా 3 కలర్స్‌తోనే మీ అవుట్ఫిట్స్ అనేవి బిల్డ్ చేయండి. దాంతో మీరు చాలా షార్ప్‌గా అనిపిస్తారు, చాలా మినిమల్‌గా అనిపిస్తారు. లైక్ ఎలా అంటే ఒక మంచి వైట్ షర్ట్ అండ్ కింద బ్లూ జీన్స్, దాని కింద ఒక మంచి బ్రౌన్ బూట్స్ వేసామంటే నీ లుక్ అనేది చాలా షార్ప్‌గా అనిపిస్తుంది, చాలా మ్యాన్లీగా కనిపిస్తుంది. సో ఇలా నువ్వు మంచిగా 3 కలర్స్‌తోని అవుట్ఫిట్స్ అనేవి క్రియేట్ చేసావంటే చాలా స్టైలిష్‌గా కనపడతావు. సో ఇదనమాట థర్డ్ థింగ్ నువ్వు గుర్తుపెట్టుకోవాల్సింది. సో నువ్వు ఇలా ఎప్పుడైతే నీ కలర్స్‌ని కంట్రోల్ చేస్తావో నీ అవుట్ఫిట్ అనేది చాలా కంట్రోల్‌గా ఉంటుంది, చాలా స్టైలిష్‌గా ఉంటుంది. అప్పుడు నువ్వు ఆటోమేటిక్‌గా చాలా మంచిగా కనిపిస్తావు. నెక్స్ట్ ఫోర్త్ మిస్టేక్ వచ్చేసి చాలా ఇంపార్టెంట్ అనమాట. సో దీన్ని చాలామంది ఇగ్నోర్ కూడా చేస్తూ ఉంటారు. చీప్ ఫ్యాబ్రిక్స్‌లో బ్రైట్ కలర్స్ తీసుకుంటూ ఉంటారు. లైక్ ఎలా అంటే బ్రైట్ నియాన్ గ్రీన్ షర్ట్ థిన్ ఫ్యాబ్రిక్‌తో అండ్ పాలిస్టర్ ఫ్యాబ్రిక్‌తో ఉన్న షర్ట్ తీసుకున్నామంటే సో అది ఇమీడియట్‌గా చాలా లో క్వాలిటీగా కనిపిస్తుంది, చాలా చీప్‌గా కనిపిస్తుంది. అదే ఇఫ్ ఇన్ కేస్ సేమ్ థిన్ ఫ్యాబ్రిక్ అండ్ పాలిస్టర్ ఫ్యాబ్రిక్ ఉన్న షర్ట్స్ మంచిగా న్యూట్రల్స్‌లో తీసుకున్నామంటే ఆ ఫ్యాబ్రిక్ అనేది కొంచెం మెచ్యూర్‌గా కనిపిస్తుంది, కొంచెం క్లీన్‌గా అనిపిస్తుంది, లో క్వాలిటీగా కనిపించకుండా. సో ఎప్పుడైనా సరే మంచిగా న్యూట్రల్ కలర్స్ తీసుకోండి. దాంతో నీ ఫ్యాబ్రిక్ అనేది కొంచెం లో క్వాలిటీగా ఉన్నా సరే చూడడానికి మంచిగా కనిపిస్తుంది. అదే ఇఫ్ ఇన్ కేస్ నువ్వు చీప్ క్వాలిటీ ఫ్యాబ్రిక్స్ తీసుకుంటున్నప్పుడు బ్రైట్ కలర్స్ తీసుకున్నావంటే
ఇమీడియట్గా అది లో క్వాలిటీ ఫ్యాబ్రిక్స్ అనేవి చాలా క్లియర్గా అర్థమైపోతుంది. సో కాబట్టి ఎప్పుడు బ్రైట్ కలర్స్ తీసుకోవద్దు, మంచిగా న్యూట్రల్స్ని బిల్డ్ చేయండి. లైక్ నేవీ గ్రే, బ్లాక్, వైట్ ఇలాంటివి మంచిగా బిల్డ్ చేసుకోండి. ఈ కలర్స్ అనేవి చాలా మెచ్యూర్గా కనిపిస్తాయి అండ్ ఇవి ఈజీగా ఎలాంటి కలర్స్ అయినా సరే మ్యాచ్ అవుతాయి. అండ్ ఫిఫ్త్ బ్యాడ్ కలర్ మిస్టేక్ వచ్చేసి షూ కలర్ క్లాష్ అనమాట. సో ఎప్పుడైనా సరే మీ షూ అనేది మీ అవుట్ఫిట్ మంచిగా కాంప్లిమెంట్ ఇచ్చేలా ఉండాలి, కంప్లీట్ చేసేలా ఉండకూడదు. బట్ చాలా మంది దీన్ని ఇగ్నోర్ చేస్తూ ఉంటారు. ఎలా అంటే లైక్ గ్రే కలర్ షర్ట్ వేసుకోవడం, దాని కింద బ్లాక్ ప్యాంట్ వేసుకోవడం, దాని కింద బ్రౌన్ బూట్స్ ట్రై చేస్తూ ఉంటారు. సో ఇలా చేయడం వల్ల ఒకదానికి ఒకటి మ్యాచ్ అవ్వకుండా చాలా ఆక్వర్డ్గా ఉంటుంది. సో ఎప్పుడైనా సరే మీ టోటల్ అవుట్ఫిట్కి మీ షూ అనేది మంచిగా కాంప్లిమెంట్ ఇచ్చేలా ఉండాలి, కంప్లీట్ చేసేలా ఉండకూడదు. లైక్ ఎలా అంటే నువ్వు ఎప్పుడైనా డార్కర్ అవుట్ఫిట్ చేసావంటే మంచిగా బ్లాక్ షూని ప్రిఫర్ చేయి. అదే నువ్వు క్యాజువల్ అవుట్ఫిట్ చేసావంటే మంచిగా వైట్ స్నీకర్స్ని ప్రిఫర్ చేయి. అదే ఇఫ్ ఇన్ కేస్ నువ్వు కొంచెం బీచ్ కలర్స్ కానీ, నేవీ కలర్స్ కానీ ఇలాంటివి ట్రై చేసినప్పుడు మంచిగా బ్రౌన్ బూట్స్ కానీ, బ్రౌన్ షూ కానీ ఇలాంటివి మంచిగా ప్రిఫర్ చేయి. సో దీంతో ఏమవుతుందంటే నీ ఓవరాల్ అవుట్ఫిట్కి నీ షూ అనేది మంచిగా కాంప్లిమెంట్ చేస్తుంది అండ్ దాంతో నీ అవుట్ఫిట్ అనేది చాలా క్లీన్గా కనబడుతుంది, చాలా మెచ్యూర్గా కనబడుతుంది. సో ఇదనమాట నువ్వు గుర్తుపెట్టుకోవాల్సింది ఫిఫ్త్ థింగ్. నీ ఓవరాల్ అవుట్ఫిట్కి నీ షూ అనేది కాంప్లిమెంట్ ఇచ్చేలా ఉండాలి. సో ఇవన్నమాట ఈ కలర్ మిస్టేక్స్ అని నువ్వు అవాయిడ్ చేస్తూ నీ అవుట్ఫిట్ కానీ బిల్డ్ చేసావంటే నీ అవుట్ఫిట్ అనేది చాలా మంచిగా స్టైలిష్గా కనబడుతుంది. అండ్ ఇదనమాట ఇవాళ వీడియో. అండ్ ఈ వీడియోలో చెప్పిన మిస్టేక్స్లో నువ్వు ఏ మిస్టేక్స్ చేస్తున్నావో కింద కామెంట్లో కామెంట్ చేయండి. అండ్ ఈ వీడియో నీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోకి లైక్ చేయండి అండ్ మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ఆన్లో పెట్టుకోండి ఇలాంటి మరిన్ని ఫ్యాషన్, లైఫ్ స్టైల్, గ్రూమింగ్ కంటెంట్ కోసం. అండ్ ఈ వీడియో కింద నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. లవ్ యూ ఆల్.